వెల్కమ్ టు అనిమేస్. చాలా మంది చాలా చాలా పెద్ద స్టేజ్కి వెళ్తారు, చాలా పాపులారిటీ సంపాదించుకుంటారు, మంచి పేరు సంపాదించుకుంటారు. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వనివ్వండి, యాక్టర్స్ అవ్వనివ్వండి, లేదంటే బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, ప్లేయర్స్, ఇంకా ఇంకా ఎవరైనా సరే. కానీ వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట ఒక బ్రాండ్గా క్రియేట్ అవుతుంది. వాళ్ళు కొన్ని సైగ చేస్తే చాలు బ్రాండ్ అవుతుంది. వాళ్ళు ఏదైనా చిన్న గెస్చర్ చేస్తే చాలు అది బ్రాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు కదా, 2020లో జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆయన టేబుల్ మీద జస్ట్ ఏమీ లేవు, ఒక కోకోకోలా బాటిల్ ఉంటే దాన్ని తీసి కిందకి పడేసి ఒక వాటర్ బాటిల్ని పికప్ చేసుకొని టేబుల్ మీద పెట్టారు. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. జస్ట్ ఆ ఒక్కటే చేశారు, ఏ సైగా లేదు, ఎటువంటి గెస్చర్ చేయలేదు, తాగొద్దని చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ కోకోకోలా డ్రింక్ తాగడం మానేశారు జనాలు. ఎంతగా అంటే $4 బిలియన్ నష్టం వచ్చింది ఆ కోకోకోలా కంపెనీకి. అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సో ఇలా బ్రాండ్ క్రియేట్ చేసి వాళ్ళు చేసే ప్రతి సైగా కూడా బ్రాండ్గా క్రియేట్ అవ్వడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి కోవలోకి చెందిన అతనే మన డైరెక్టర్, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. సో ప్రపంచం మొత్తం కూడా ఆయన ఒక పెద్ద డైరెక్టర్ కింద గర్వించదగ్గ డైరెక్టర్. నిజంగా అలాగే చూస్తారు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన్ని అంటే అలాంటి డైరెక్షన్లో సినిమాలు చేయాలని తహతహలాడుతుంటారు. అది ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్తున్నా సరే వస్తూనే ఉంటుంది. అది కాదు ఇక్కడ విషయం. ఒక పక్క మనం రాజమౌళి గారిని చూస్తుంటే ఆయన తీసిన సినిమాలు అంటే ఏం చూసినా సరే భారీ, అతి భారీ, అతి భారీ సినిమాలే ఉంటాయి. కానీ ఆయన మాట్లాడే సినిమాలన్నీ కూడా చిన్న చిన్న సినిమాల గురించి మాట్లాడతారు. మేబీ అంత తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి ఇంత అద్భుతంగా ఎలా తీశారు అని ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఏంటో తెలియదు. కానీ ఆయన చెప్పే అద్భుతమైన సినిమాలు చూడండి, ఖచ్చితంగా చూడండి అని చెప్పే సినిమాలన్నీ కూడా లో బడ్జెట్లో మూవీస్లోనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మన రాజమౌళి గారిని అంతగా మెప్పించిన ఒక చిన్న సినిమా, ఆయనకి ఎంతో మెచ్చి పెద్ద ట్వీట్ చేసి అందరూ చూడండి అని చెప్పిన సినిమా ఆయనకి ఎంతగానో నచ్చిందంట. దాని గురించి ఒక పెద్ద ట్వీట్ కూడా చేశారు. ఫస్ట్ ట్వీట్ గురించి చెప్తా, తర్వాత సినిమా గురించి కూడా చెప్తా. ఫస్ట్ ఆ ట్వీట్లో ఏం చెప్పారు అంటే, ఈ రోజే నేను ఒక సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. అంటే మనసుకు అద్దుకునేటట్టు ఒక మంచి కామెడీ. అంటే ఎలా అంటే మనం ఆ కామెడీని ఎంజాయ్ చేసేంత కామెడీ సినిమాని ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఇంట్రెస్టింగ్గా తీయడం. ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు కొత్త డైరెక్టర్ అభిషన్ జీవిత్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చూసిన బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు, ఇంత మంచి సినిమాని ఖచ్చితంగా చూడండి అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆ డైరెక్టర్కి కానీ యాక్టర్స్కి కానీ ఎలా ఉంటుందో చెప్పండి. అసలు రాజమౌళి గారితో సినిమాలు తీయడం కానీ, రాజమౌళి గారితో ఏదైనా మా సినిమా బాగుందని చెప్పించడం కానీ, ఇలాంటివన్నీ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఆయన చెప్పరు, ఆయనకు నచ్చితేనే చెప్తారు. అలాంటిది చూసి నచ్చి తనంత తను ట్వీట్ చేస్తే డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వెంటనే ఆయన కూడా ఒబ్బు తెబ్బిపోయితే అతను కూడా రీట్వీట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు ఈ రోజుని ఇంత స్పెషల్గా చేశారు. మీ నుంచి వచ్చిన ట్వీట్ చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ట్వీట్ చేశారు. సో ఇందుకు ఆ సినిమా ఏంటంటారంటారా, టూరిస్ట్ ఫ్యామిలీ, తమిళ్ మూవీ అండి. అసలు అద్భుతంగా ఉందంట. ఇది యాక్చువల్లీ మనకి తమిళనాడులోని ప్రస్తుతానికి తమిళనాడులో ఆడుతుంది. May 1st రిలీజ్ అయింది ఈ సినిమా. May 1st రిలీజ్ అయిన సినిమా అసలు అంటే రాజమౌళి గారు చెప్పడం అనే కాదు, ప్రజలకి కూడా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా పిచ్చగా చూస్తున్నారు, పిచ్చగా నచ్చేస్తుందండి సినిమా. జస్ట్ 14 crores బడ్జెట్తో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు 70 crores పైనే వసూలు చేస్తుంది. ఈ సినిమాలో సిమ్రాన్ ఇంకా శశికుమార్ గారు యాక్ట్ చేశారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటి అంటే ఆ యాక్టర్స్ యొక్క అమాయకపు యాక్టింగ్, వాళ్ళు ఆ అమాయకపు యాక్టింగ్ నుంచి వస్తున్న కామెడీ. సో ఇది హైలైట్ ఒకటైతే, ఇంకొకటి డైరెక్టర్ ఎంచుకున్న కథనం హైలైట్. సో ఇది హైలైట్ అవ్వడం వల్ల సినిమా మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంట. ఇంతకీ ఈ సినిమా
ఇప్పుడు అంటే థియేటర్లో తప్ప ఇంకెక్కడా లేదంటే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఆ డేటు అసలు ఏ ఓటీటీ చెప్తాను. దానికన్నా ముందు అసలు ఈ సినిమా గురించి ఏంటి బ్రీఫ్గా ఒక మాట చెప్తాను. ఏంటంటే ఈ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ, ఇదంతా కూడా ఒక చిన్న ఫ్యామిలీ చుట్టూ తిరిగే స్టోరీ మాట. కోవిడ్-19 తర్వాత శ్రీలంక నుంచి తమిళనాడుకి వలసగా అంటే అక్రమ రూపంలో వచ్చిన వలసదారులు, వాళ్ళు అక్కడ లైఫ్ బాగోక చిందరవందరం అయిపోయి తమిళనాడుకి వచ్చి బాగా బ్రతుకుదాము, మంచి బ్యూటిఫుల్ బతుకుదామని ఆశలతో వచ్చిన ఒక ఫ్యామిలీ. అయితే అలా అక్రమంగా రావడం వల్ల పోలీసుల నుంచి ఇబ్బందులు, బెదిరింపుకాళ్ళు, అరెస్ట్ చేయించడం, బెదిరింపులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్తో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసిపోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళు పడే కష్టాలు, సో ఇది హైలైట్ మాట. వాళ్ళు పడే కష్టాలు, ఇది దీని చుట్టూనే సినిమా తిరుగుతుంటుంది. సో ఇందులో ఏంటంటే ఆ యాక్టర్స్ అమాయకత్వంతో చేసే యాక్టింగ్, అమాయకత్వంతో చేసే కామెడీ, ఇది హైలైట్ అవుతుంది. అప్పటి వరకు కూడా అంటి ముట్టిన వాళ్ళు కూడా వాళ్ళతో ఆ తర్వాత ఎలా కలిసిపోయారు, వాళ్ళ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అయ్యాయి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, దీని చుట్టూ మాట. దీన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడంట డైరెక్టర్. ఇది అక్కడ హైలైట్. ఈ సినిమాలో శశికుమార్ గారు, సిమరన్ గారు నటించారు కదా, హైలైట్ అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా అంత పెద్ద డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి, ఇలా ఉండదు కదా. డైరెక్టర్ ఇలా ట్వీట్ చేయగానే సినిమా ఎక్కడ ఆడుతుందని చెప్పేసి జనాలు వెతకడం మొదలు పెట్టారంట. సో చూద్దామని ఎక్కడ అనేసి. అసలు ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే ఇంకా రిలీజ్ కాలేదు. May 31st రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. మనకి జియో హాట్స్టార్లో రిలీజ్ అవ్వబోతుంది. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనమాట. సో ఇది అయితే మీరు రాజమౌళి గారు చెప్పారు అంటే డోంట్ మిస్ ఇట్ అని పర్టికులర్గా మెన్షన్ చేశారంటే ఈ సినిమా ఖచ్చితంగా, ఈ సినిమాలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. సో అందరూ అయితే ఎప్పుడు May 31st వస్తుందా అని, అంటే సినిమా లవర్స్ సినిమాని ఏంటి ఆ స్పెషాలిటీ, రాజమౌళి గారిని అంతగా కదిలించిన ఆ స్పెషాలిటీ ఏంటి, అంతగా నచ్చింది ఏంటి, ఇంత పెద్ద డైరెక్టర్కి ఆ కొత్త డైరెక్టర్ తీసుకున్న డైరెక్షన్ ఏం నచ్చింది అని చూడడానికి కూడా చాలా మంది ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. సో ఇది అండి, ఖచ్చితంగా మీరు కూడా చూడండి. ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో May 31st రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే కామెడీ ఉంది, ఎప్పుడు కూడా ఆ ఇన్నోసెంట్ యాక్టింగ్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ తమిళనాడులో అంటే డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చడం కాదు, నార్మల్ పీపుల్ ఆడియన్స్ కూడా చాలా నచ్చింది. అంటే అందరూ ఎంజాయ్ చేయగలిగే కామెడీయే ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో కూడా ఇక్కడికి వచ్చి కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్.